గుడ్ మార్నింగ్ అమ్మా. నిన్న క్లాస్ ఏం చెప్పాము మనం? ఇంటిగ్రల్ అంటే ఏంటో డెఫినేషన్ చెప్పారు మేడం. దానికి రిలేటెడ్ థియరం చెప్పారు, అదే 2 సమ్స్ చెప్పారు. నిన్న క్లాస్ ఏం చెప్పుకున్నాము అంటే మనం రేమన్ ఇంటిగ్రేషన్ డెఫినేషన్ చెప్పాము అన్నమాట. అసలు వాట్ ఈస్ ద రేమన్ ఇంటిగ్రేషన్ అంటే ఫస్ట్ మనం ముందు రేమన్ ఇంటిగ్రేషన్ కి ముందు ఏం చెప్పాము, అప్పర్ రేమన్ సమ్ లోవర్ రేమన్ సమ్ డెఫినేషన్స్ చెప్పాం. సో అప్పర్ అండ్ లోవర్ రేమన్ సమ్స్ డెఫినేషన్స్ ఎలా చెప్పాము, మనం ఏదైనా ఒక సబ్ ఇంటర్వెల్ అనేది తీసుకుంటే యాక్చువల్లీ మనకి ఎక్కడి నుంచి రేమన్ ఇంటిగ్రల్స్ అనేవి వచ్చాయి అంటే మనం పి అనే ఫస్ట్ ఎట్ ద టైం అసలు ఈ టాపిక్ ఇనిషియేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం చెప్పాము, ఏబి అనేది ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకుంటే సో ఏబి అనేది కానీ ఒక నిమిషం, ఏబి అనేది కానీ ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకుంటే దానికి ఎగ్జిస్ట్ అయ్యే కొన్ని పాయింట్స్ ఏబి మధ్యలో కొన్ని పాయింట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ పాయింట్స్ ని ఎలా తీసుకున్నాం, x1 x2 అండ్ సో ఆన్ xn ఈజ్ ఈక్వల్ టు బి అయ్యే విధంగా కొన్ని పాయింట్స్ తీసుకున్నాం. ఇలాంటి ఒక సెట్ ఏదైతే ఫామ్ అయిందో దాన్ని పార్టీషియన్ అంటాం అన్నాం. సో పార్టీషియన్ డెఫినేషన్ తర్వాత ఏం చెప్పాము మనం, వీటిలో n+ ఇందులో ఉండే వాటిని అంటే x0 x1 అండ్ సో ఆన్ xn ఏవైతే ఉన్నాయో వాటిని పాయింట్స్ అంటాము అన్నాం. సో ఇలా n+1 పాయింట్స్ ఉంటే దానికి n సబ్ ఇంటర్వెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నాం. ఇలా ఎగ్జిస్ట్ అయ్యే సబ్ ఇంటర్వెల్స్ ని ఎలా డినోట్ చేస్తాం మనం, I1 I2 అండ్ సో ఆన్ IN అవుతాయి. ఇన్ జనరల్ ఆఫ్ IR ఈజ్ ఈక్వల్ టు XR - 1 XR వేర్ R ఈజ్ ఈక్వల్ టు 1 to N అవుతుంది అన్నాం. ఇలా ఎగ్జిస్ట్ అయిన n సబ్ ఇంటర్వెల్స్ యొక్క లెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తే అవి Δ1 Δ2 అప్ టు N సో ఆన్ Δns అవుతాయి అన్నాం. సో Δr అనేది ఎలా చెప్పాము అప్పుడు, XR - XR-1 అన్నాం. ఆర్ ఎక్కడి నుంచి 1 to N సో ఆన్ N. ఇలా ఎగ్జిస్ట్ అయిన అంటే ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాక్సిమం వాల్యూని నార్మ్ ఆఫ్ పి అంటాం అన్నాం. నెక్స్ట్ ఏం చెప్పాం, వీటిని బేస్ చేసుకొని అప్పర్ రీమాన్ సమ్ లోవర్ రీమాన్ సమ్ డెఫినిషన్స్ చెప్పాం. ఇలా ఎగ్జిస్ట్ అయిన ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమము సుప్రీమము అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. స్మాల్ ఎంఆర్ అనేది ఇన్ఫిమము, క్యాపిటల్ ఎంఆర్ అనేది సుప్రీమము అయితే ఆఫ్ ఐఆర్ అయితే మనం అప్పర్ రీమాన్ సమ్ ఎలా డిఫైన్ చేస్తాం మనం, సిగ్మా R is equal to 1 to N క్యాపిటల్ MR ఇంటూ డెల్టా ఈచ్ సబ్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమము ఇంటూ దాని లెంత్. ఎల్పిఎఫ్ ఎలా డినోట్ చేస్తాం మనం, సిగ్మా R is equal to 1 to N స్మాల్ MR ఇంటూ డెల్టా R అన్నాం. సో మనకి అప్పర్ రీమాన్ సమ్ లోవర్ రీమాన్ సమ్స్ వచ్చాయి. ఇలా వచ్చిన తర్వాత ఈ పార్టీషన్ ఏబి అనే క్లోజ్ ఇంటర్వెల్ కి పార్టీషన్స్ అనేవి ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి అన్నాము, ఇన్ఫైనైట్లీ ఎగ్జిస్ట్ అవుతాయి. అలా ఎగ్జిస్ట్ అయిన పార్టీషన్ అన్నిటిని కలిసి ఫై ఆఫ్ ఏబి అంటాము అన్నాం. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ లో ఏం చెప్పాము, ఇలా ఎగ్జిస్ట్ అయిన లోవర్ రీమాన్ సమ్స్ అన్ని కలిసి బౌండెడ్ అబౌవ్ అవుతాయి. ఇలా ఎగ్జిస్ట్ అయిన అప్పర్ రీమాన్ సమ్స్ అన్ని కలిసి బౌండెడ్ బిలో అవుతాయి అన్నాం. వీటిని బేస్ చేసుకొని రీమాన్
అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్, లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినిషన్స్ చెప్పాం. అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినిషన్ ఎలా చెప్పాం? ఇంటిగ్రల్ a డాష్ టు బి f of x dx is equal to infimum of ఒక్క నిమిషం. సో ఏమవుతుంది అప్పుడు? ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ వేర్ పి బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏబి. మనం ఇక్కడ ఇన్ఫిమమ్ అనేది ఎందుకు తీసుకున్నాము అంటే మీకు ఇందాక చెప్పాను, ఇలా ఎగ్జిస్ట్ అయ్యే అప్పర్ రీమాన్ సమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కలిసి మనకి బౌండెడ్ బిలో అవుతాయి. బౌండెడ్ బిలో అంటే ఏంటి? దేనికైతే ఇన్ఫిమమ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో అలాంటి సెట్ ని మనం బౌండెడ్ బిలో అంటాం. లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినేషన్ ఏమవుతుంది అప్పుడు? ఇంటిగ్రల్ a డాష్ టు బి f of x dx. డెఫినేషన్ ఏంటి? సుప్రీమమ్ ఆఫ్ LP, F such that P belongs to phi of AB అన్నాం. LPF కి సుప్రీమం ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇలా మనం తీసుకున్న లోవర్ బౌండరీస్ అన్ని, లోవర్ రీమాన్ సమ్స్ అన్ని ఏవైతే ఉంటాయో అవి బౌండెడ్ అబోవ్ అవుతాయి అన్నాం. బౌండెడ్ అబోవ్ అంటే ఏంటి? మనకి దేనికైతే, ఏ సెట్ కైతే సుప్రీమం అనేది ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం బౌండెడ్ అబోవ్ అంటాం. సో ఏమైంది మనకి? అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినిషన్ వచ్చేసరికి ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ సచ్ దట్ పి బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏబి అవుతుంది. లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినిషన్ వచ్చేసరికి ఇంటిగ్రల్ a డాష్ టు బి f of x dx is equal to supremum of LPF p belongs to phi of AB. ఇది అప్పర్ అండ్ లోవర్ రీమాన్ ఇంటిగ్రల్స్. అదే ఒకవేళ రీమాన్ ఇంటిగ్రల్ అంటే డెఫినిషన్ ఏం చెప్పాము అప్పుడు? మనకు వచ్చిన ఏవైతే అప్పర్ అండ్ లోవర్ రీమాన్ ఇంటిగ్రల్స్ ఉన్నాయో ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి. అంటే a టు b డాష్ f of x dx is equal to ఇంటిగ్రల్ a డాష్ టు b f of x dx అయితే అప్పుడు f ని మనం రీమాన్ ఇంటిగ్రల్ అంటాం. దాన్ని ఎలా డినోట్ చేస్తామన్నో? ఇంటిగ్రల్ a టు b f of x dx. సో మనకు ఒక రీమాన్ ఇంటిగ్రల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి అంటే దాని అప్పర్ అండ్ లోవర్ రీమాన్ వాల్యూ, రీమాన్ సమ్స్ ఇంటిగ్రల్స్ అనేవి ఈక్వల్ అయితే అప్పుడు మనం ఆ f ని రీమాన్ ఇంటిగ్రబుల్ అంటాం. ఒకవేళ ఈ రెండు నాట్ ఈక్వల్ టు అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం? f ఈజ్ నాట్ ఏ రీమాన్ ఇంటిగ్రబుల్ అని చెప్తాం. దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని థీరమ్స్ చెప్పాం. నేను ఏం థీరం చెప్పాం? క్యాపిటల్ ఎం, స్మాల్ ఎం కమా క్యాపిటల్ ఎన్ అనేవి ఏబి యొక్క ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ అయితే ఎఫ్ అనేది కానీ రీమాన్ ఇంటిగ్రబుల్ అయితే, ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ అయితే నేను చెప్పిన కండిషన్ ఏంటి? ఎం ఇంటూ బి మైనస్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ. సో ఇక్కడ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం అంటే సుప్రీమం అండ్ ఇన్ఫిమమ్స్ ఆఫ్ ఏబీలో ఎఫ్ అనేది మనకి రీమాన్ ఇంటిగ్రబుల్ అని ఇచ్చాడు. దీని ముందు ప్రీవియస్ కండిషన్ లో మనం ఏం ప్రూఫ్ చేసాం? జనరల్ గా ఎం ఇంటూ బి మైనస్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటి స్మాల్ లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ. ఇక్కడ ఇవి మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నవి. ఈ రోజు చెప్పే థీరం ఏంటి అంటే, మీకు నా వాయిస్ వినబడుతుందా? ఓకే అమ్మ, అంటే నాకు కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ లా ఉంది, అందుకే కొంచెం స్లోగా చెప్తున్నాను. వినిపిస్తుందా లేదా అని. సో ఈ రోజు థీరం ఏంటి అంటే డార్బాక్స్ థీరము. కొన్నిసార్లు మనకి మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ, మనకి నేముడ్ థీరమ్స్ ఎప్పుడు ఎలా ఇస్తాడు? స్టేట్ అండ్ ప్రూవ్ ద థీరమ్స్ అని ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తాం? మనం స్టేట్మెంట్ కూడా మనమే రాసుకుంటాం. కనుక ఈ రోజు నేను చెప్పే థీరం ఏంటి అంటే డార్బాక్స్ థీరం. సో మీకు ఎప్పుడైనా సరే స్టేట్ అండ్ ప్రూవ్ అని అడిగితే మనం స్టేట్మెంట్ తో పాటు రాస్తాం. ఒకవేళ లేదు అనుకోండి, నార్మల్ గా అడిగితే ఓన్లీ స్టేట్మెంట్ వాడు ఇచ్చేస్తే ప్రూఫ్ మనం రాసుకుంటాం. సో ఒకసారి స్టేట్మెంట్ చూడండి.
థీరం స్టేట్మెంట్ ఏంటి అంటే ఇఫ్ ఎఫ్ ఈస్ AB to R is a bounded function, then for each epsilon greater than 0 there exists delta greater than 0 such that ఏమేం ప్రూఫ్ చేయాలి అంటే మనం ఫస్ట్ కండిషన్ లో యూపీఎఫ్ లెస్ దెన్ ఇంటిగ్రల్ A to B dash f of x dx ప్లస్ ఎప్సిలాన్ అని, సెకండ్ కండిషన్ లో ఎల్పిఎఫ్ గ్రేటర్ దెన్ A dash to B f of x dx మైనస్ ఎప్సిలాన్ అని ఏంటి అంటే ఫర్ ఈచ్ P belongs to phi of AB with థీరం స్టేట్మెంట్ ఏంటి అంటే ఒకసారి ఎఫ్ ఈజ్ AB to R అనేది బౌండెడ్ ఫంక్షన్ అన్నాడు మనకి. ఎఫ్ ఈజ్ AB to R బౌండెడ్ ఫంక్షన్ అయితే మనకి ఏమన్నాడు అంటే ఒక ఎప్సిలాన్ వాల్యూ అనేది ఇచ్చాడు. ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మనకు ఒక ఎప్సిలాన్ అనేది ఇస్తే కంపల్సరీ ఒక డెల్టా వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దెన్ దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0. అలా అయినప్పుడు మనకి ఏమవ్వాలి అంటున్నాడు అంటే యూపీఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఇంటిగ్రల్ A to B dash f of x dx ప్లస్ డెల్టా అవ్వాలి అంట. ఎల్పిఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇంటిగ్రల్ A dash to B f of x dx మైనస్ ఎప్సిలాన్. ఏమంటున్నాడు ఈ P అనేది ఫర్ ఈచ్ P బిలాంగ్స్ టు phi of AB అవ్వాలి. ఓకే, ఈ స్టేట్మెంట్ బట్టి మీకు ఏమర్థమైంది? అసలు మనం ఏం ప్రూఫ్ యాక్చువల్లీ ఏం ప్రూఫ్ చేయాలి? డెల్టా హైయెస్ట్ డెల్టా. ఓకే, అసలు మనం చెప్పేదానికి యూపీఎఫ్ కి ఇంటిగ్రల్ A to B dash f of x dx కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటది? మన డెఫినిషన్ బట్టి, అప్పర్ రీమాన్ సమ్ డెఫినిషన్ బట్టి, అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినిషన్ బట్టి అప్పర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది మేడం. మనం యాక్చువల్లీ ఏం ప్రూఫ్ చేయాలి అంటే యూపీఎఫ్ లెస్ దాన్ ఇంటిగ్రల్ A to B dash f of x dx ప్లస్ ఎప్సిలాన్ అనేది మనం ప్రూఫ్ చేయాలి. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇంటిగ్రల్ A to B dash f of x dx కి యూపీఎఫ్ కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది ఫర్ ఆల్ P బిలాంగ్స్ టు phi of AB అయితే? మన డెఫినిషన్ ఏంటి అసలు? అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ డెఫినిషన్ ఏంటమ్మా? ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ మ్యామ్. ఓకే, అంటే ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ అంటే అర్థం ఏంటి మనకి? వాల్యూస్ అన్నిట్లో కల్లా చిన్న వాల్యూ మేడం. సో అప్పుడు మనకి ఆ రెండింటి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంటుంది మ్యామ్. సో ఎలా ఉంటుంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంటుంది. కానీ మనకు ప్రూఫ్ చేయమన్నది ఏంటి? మీకు ఏదైనా ఒక ఎప్సిలాన్ అనేది ఎగ్జిస్ట్ అయితే
అప్పుడు వాల్యూ అనేది ఎలా చేంజ్ అవుతుంది అన్నాడు అంటే యూపీఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఇంటిగ్రల్ ఏ టు బి డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. అలా అయ్యే విధంగా మీరు ఒక ఎప్సిలాన్ తీసుకుంటే ఈ కండిషన్ ఏదైతే ఉందో అది రివర్స్ అవుతుంది అని మనకు చెప్పమన్నాడు. సో యూపీఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఇంటిగ్రల్ ఏ టు బి డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఫైవ్ పి బిలాంగ్స్ టు ఫైవ్ ఆఫ్ ఏబి అంటే అర్థం ఏంటి అంటే మనం ఏం ప్రూఫ్ చేయాలి అంటే సెట్ ఆఫ్ సచ్ దట్ పి బిలాంగ్స్ టు ఫైవ్ ఆఫ్ ఏబి అయినప్పుడు దీని వాల్యూ ఈ మొత్తం సెట్ కి ఏమవుతుందని చెప్పాలి. అప్పుడు మనం అప్పర్ బౌండ్ అని చూపించాలి, అంతే కదా. అప్పర్ బౌండ్ అయినప్పుడే కదా ఈ కండిషన్ మనకి అవుతుంది. నేను సుప్రీమం అని మాట్లాడట్లేదు, అప్పర్ బౌండ్ అన్న దాని గురించి మాట్లాడుతున్నా. సో మనకి అప్పర్ బౌండ్ డెఫినేషన్ ఏంటి, ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్ కన్నా పెద్ద ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అప్పర్ బౌండ్స్ అంటాం. మనకి చూపించమన్నది కూడా ఏంటి, యూపీఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఇంటిగ్రల్ ఏ టు బి డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎల్ ఫర్ ఆల్ పి బిలాంగ్స్ టు ఫైవ్ ఆఫ్ ఏబికి. సో మనం ఏ పార్టీషన్ తీసుకున్నా యూపీఎఫ్ వాల్యూ అనేది ఇంటిగ్రల్ ఏ టు బి డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ కన్నా చిన్నది ఉంటుంది అని చెప్పమన్నాడు. అంటే అలా ఫామ్ అయ్యే సెట్ ఏదైతే ఉంటుందో దానికి ఇంటిగ్రల్ ఏ టు బి డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ అనేది అప్పర్ బౌండ్ అవుతుంది అని. ఇది అర్థమైందా మీకు? మనకి ఏమి ఇచ్చాడు ఫస్ట్, ఎఫ్ ఈజ్ ఏబి టు ఆర్ బౌండెడ్ ఫంక్షన్. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏబి టు ఆర్ ఈజ్ ఏ బౌండెడ్ ఫంక్షన్ ఆన్ బౌండెడ్ ఫంక్షన్. ఓకే, మన బౌండెడ్ ఫంక్షన్ అంటే డెఫినేషన్ ఏమవుతుంది అప్పుడు, మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ కే ఫర్ ఆల్ ఎక్స్. ఇంకోసారి చెప్పండి. ఎవరిని అడిగాడు తను? ఏమో మ్యామ్. ఎక్స్ బిలాంగ్స్ టు ఏబి కమా ఈ కే అనేది ఎందులో ఎలిమెంట్ అవుతుంది, మనకి ఆర్ లో ఎలిమెంట్ అవుతుంది. సో మనకి ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడో అదే స్టేట్మెంట్ నేను రాశాను ఫస్ట్. ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ ఏబి అంటే అర్థం ఏంటి, మనకి ఏబిలో ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే అది ఇన్ఫిమమ్స్ సుప్రిమమ్స్ మధ్యలో ఎక్స్టేజ్ చేస్తుంది. అలాంటి దాన్ని నేను కే అనుకుంటే మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ కే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏబి. ఈ కే అనే ఎలిమెంట్ మనకి ఎందులో ఎలిమెంట్, ఆర్ లో ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ by the definition integral a to b dash f of x dx. definition ఏంటి మనకి, infimum of UPF P belongs to pi of AB ma'am. p belongs to pi of AB. ఓకే, మీకు ఇంకా ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్. ఓకే, ఇంతకీ దీన్ని బట్టి ఇంటిగ్రల్ ఏ టు బి డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది యూపీఎఫ్ కి ఏమవుతుంది మనకి, ఏంటి మేడం, ఇంటిగ్రల్ ఏ టు బి డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది యూపీఎఫ్ అనే అంటే ఈ ఫంక్షన్ ఈ మొత్తం సెట్ కి ఏమవుతుంది, అది మీకు లోవర్ బౌండ్ అవుతుంది కదా. మన డెఫినేషన్ మనం ఇప్పుడు ఏం తీసుకున్నాము, ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ పి బిలాంగ్స్ టు ఫైవ్ ఆఫ్ ఏబి అన్నాం. ఇన్ఫిమమ్ అంటే అర్థం ఏంటి, మనకి లోవర్ బౌండ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ లోవర్ బౌండరీస్ లో పెద్ద ఏదైతే ఉంటుందో దాన్నే మనం, ఇంతకీ ఇన్ఫిమమ్ అంటే డెఫినేషన్ ఏంటమ్మా, తక్కువ ఎగ్జిస్ట్ అవుతుంది, చిన్న వాల్యూ కదా. మనకి ఎగ్జిస్ట్ అయ్యే చిన్న వాల్యూస్ లో గ్రేటెస్ట్ వాల్యూ ఏదైతే
ఇన్ఫిమమ్ డెఫినిషన్ మనకి 1 2 అనే ఒక సెట్ ఉంటే మనకి ఏమవుతుంది 1 కన్నా చిన్న వాల్యూస్ చాలా ఉంటాయి 0 -1 -2 -3 2 కన్నా కూడా పెద్ద వాల్యూస్ ఉంటాయి మనం ఏమన్నాము మనకి ఎగ్జిస్ట్ అయ్యే వాటిలో పెద్ద వాల్యూ ఇన్ఫిమమ్ గురించి మాట్లాడేటప్పుడు మనకి ఎగ్జిస్ట్ అయ్యే లోవర్ బౌండ్స్ లో ఏదైతే పెద్దది ఉంటుందో దాన్ని గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఏదైతే దాన్ని ఇన్ఫిమమ్ అంటాము ఓకే సుప్రీమం అంటే ఏం చెప్తాము ఇలా ఎగ్జిస్ట్ అయ్యే వాటిలో లీస్ట్ ఎలిమెంట్ ఏదైతే మనకి ఎగ్జిస్ట్ అయ్యే అప్పర్ బౌండరీస్ లో లీస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సుప్రీమం అంటాం ఓకే ఇప్పుడు ఈ డెఫినేషన్ బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి యూపీఎఫ్ అనే మొత్తం సెట్ కి ఇంటిగ్రల్ a to b డాష్ f of x dx అనేది ఇన్ఫిమం అంటే అలా ఎగ్జిస్ట్ అయ్యే చిన్న వాల్యూస్ లో పెద్దది ఇదే అని కదా ఓకే అలా అయితే ఇంటిగ్రల్ a to b డాష్ f of x ప్లస్ dx ప్లస్ ε/2 అనేది లోవర్ బౌండ్ అవుతుందా ఆ సెట్కి నేను అడిగేది లోవర్ బౌండ్ కంటే ఎక్కువ అవుతుంది కదా ఎస్ నేను ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ a to b డాష్ f of x dx ప్లస్ ε/2 ఈజ్ నాట్ ఏ లోవర్ బౌండ్ ఎందుకు అంటే ఇలా ఎగ్జిస్ట్ అయ్యే లోవర్ బౌండరీస్ లో పెద్ద వాల్యూయే మనం ఇంటిగ్రల్ a to b డాష్ f of x dx అంటున్నాము దానికి నేను ఒక ε/2 అనేది కలిపాను అప్పుడు ఏమవుతుంది మనకి ఎగ్జిస్ట్ అయ్యే లోవర్ బౌండరీస్ లో పెద్ద వాల్యూ ఇదే అయినప్పుడు దానికి మనం ఒక వాల్యూ కలుపుతున్నాము అంటే ఏమవుతుంది అది మనకి లోవర్ బౌండ్ అవ్వదు అప్పుడు అదే స్టేట్మెంట్ ఇక్కడ నేను రాస్తున్నాను ఇప్పుడు ఈజ్ నాట్ ఏ లోవర్ బౌండ్ ఆఫ్ ఇంటిగ్రల్ UPF such that P belongs to phi of AB. ఎందుకు లోవర్ బౌండ్ కాదు అంటే మనకి ఎగ్జిస్టే లోవర్ బౌండ్స్ లో పెద్ద వాల్యూయే ఇంటిగ్రల్ a to b డాష్ f of x dx దానికి మనం ఒక ε/2 అనేది కలుపుతున్నాము అంటే ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది అదైతే ఒక లోవర్ బౌండ్ కాదు సో అప్పుడు ఏం చెప్తున్నాను అంటే ఈ phi of AB లో నేను P1 అనే ఒక పార్టీషన్ తీసుకుంటున్నాను ఆ పార్టీషన్ కి ఇది అప్పర్ బౌండ్ అవుతుంది అని చెప్తున్నాను జనరల్ గా then there is P1 belongs to phi of AB such that integral UP1F is less than integral a to b dash f of x dx plus ε/2 ఈ స్టేట్మెంట్ నేను ఎందుకు రాశానో మీరు ఏమైనా చెప్పగలరా ఎందుకంటే మనం దానికి యాడ్ చేసేటప్పుడు అది అప్పర్ వాల్యూ కంటే పెద్ద వాల్యూ వస్తుంది ఎందుకు అంటే ఇలా ఎగ్జిస్ట్ అయ్యే P1 P2 Pn ఎన్ సో ఆన్ ఏ ఎలిమెంట్ తీసుకున్నా వాటిలోకి ఇది ఇన్ఫిమమ్ అవ్వట్లేదు అంటే మనకి లోవర్ బౌండ్ అనేది అసలు అవ్వట్లేదు అంటే మీనింగ్ ఏంటి మనకి ఏదో ఒక పార్టీషన్ కి ఇది అప్పర్ బౌండ్ అవ్వాలి కంపల్సరీ నేను సుప్రీమం అనట్లేదు మళ్ళీ ఏదో ఒక పార్టీషన్ కి ఇది అప్పర్ బౌండ్ అవ్వాలి లోవర్ బౌండ్ అవ్వట్లేదు అన్నప్పుడు సో దానికోసమే నేను అలా ఎగ్జిస్ట్ అయ్యేదానికి దేర్ ఎగ్జిస్ట్ సో ఒకటి అలాంటిది ఎగ్జిస్ట్ అవుతుంది అని తీసుకున్నా అదేంటి అంటే P1 బిలాంగ్స్ టు phi of AB P1 అనే ఒక పార్టీషన్ తీసుకున్నా ఆ పార్టీషన్ కి UP1F ఈజ్ గ్రేటర్ దన్ ఇంటిగ్రల్ a to b డాష్ f of x dx ప్లస్ ε/2 అనేది అప్పర్ బౌండ్ అవుతుంది అని తీసుకున్నా ఓకే ఇప్పుడు నేను ఏ పార్టీషన్ P1 అయితే తీసుకున్నానో దాన్ని నేను దీంట్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అని చెప్తున్నాను అంటే P-1 పాయింట్స్ ఉన్నాయి అని తీసుకున్నా మనకి పార్టీషన్ లో పాయింట్స్ ని ఎలా డిఫైన్ చేస్తాం జనరల్ గా
X0 పాయింట్స్ అంటాం. minus X1. సో లెట్ P1 అంటే మనం ఏ P1 phi of AB ఏదైతే తీసుకున్నామో హ్యావ్ P-1 పాయింట్స్. సో మనం పార్టీషన్ అన్నాము అన్నప్పుడు మనకి ఏమవుతాయి, ఏబి అనేవి దాంట్లో ఉంటాయా ఉండవా? ఉంటాయి మేడం. సో P-1 పాయింట్స్ ఇంక్లూడింగ్ ద పాయింట్స్ ఓకే. మనకి ఒక ఎప్సిలాన్ అనే వాల్యూ అయితే ఎప్పుడైతే తీసుకున్నామో మనం డెల్టా అనే ఒక వాల్యూ తీసుకోవాలి కదా. అప్పుడు దాని దే రెజిస్టర్ అనే ఎప్సిలాన్ అయినప్పుడు మనం ఏ ఎప్సిలాన్ మనం ఒక ఎప్సిలాన్ వాల్యూ తీసుకున్నాము అంటే దానికి అనుగుణంగా ఒక డెల్టా వాల్యూ అనేది తీసుకుంటాం మనం ఎప్పుడు. నేను ఇప్పుడు ఆ డెల్టా వాల్యూని ఎలా తీసుకుంటున్నాను అంటే చూస్ డెల్టా గ్రేటర్ దాన్ 0, దాన్ని నేను 2k ఇంటూ ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయన్నాను, P-1 పాయింట్స్ ఉన్నాయన్నాను కదా, టు డెల్టా ఈజ్ ఈక్వల్ టు ε/2. నేను ఈ వాల్యూ మొత్తాన్ని ఎలా అడ్జస్ట్ ఇది నేను అజ్యూమ్ చేసుకున్నాం మనం 2k ఇంటూ P-1 ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ε/2 అని తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే let P be any partition of AB with దీని కండిషన్ ఎలా తీసుకున్నాం మనం ఇక్కడ ఒక డెల్టా అనే దాన్ని చూస్ చేసుకున్నాం కదా. ఈ నా P అనేది ఒక పార్టీషన్ ఆఫ్ AB అంటే దీంట్లో ఉండే పార్టీషన్స్ కి మనకు సబ్ ఇంటర్వెల్స్ ఉంటాయి. ఆ సబ్ ఇంటర్వెల్స్ యొక్క లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో వాటిలో మాక్సిమం వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని నార్మ్ P అంటాం కదా. ఇప్పుడు ఏంటి మనం ఏ డెల్టా అయితే తీసుకున్నామో ఆ డెల్టాని నేను ఎలా చెప్తున్నాను అంటే మనం ఇక్కడ ఏ పార్టీషన్ P అయితే తీసుకున్నామో దాని నార్మ్ P వాల్యూ అనేది లెస్ దెన్ డెల్టా అయ్యే విధంగా ఇక్కడ P అనే ఇంకో పార్టీషన్ మనం తీసుకున్నాం. ఇవి మనం తీసుకుంటున్న పార్టీషన్స్. P1 అనే ఒక పార్టీషన్ తీసుకున్నాను, దాంట్లో P-1 పాయింట్స్ ఉన్నాయి అన్న. నెక్స్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 అయితే ఆ కండిషన్ మనం ఎలా తీసుకున్నాం 2k ఇంటూ B-1 డెల్టా ఈజ్ ఈక్వల్ టు ε/2. ఇంకొక పార్టీషన్ ఎలా తీసుకుంటున్నాం PBA ఎనీ పార్టీషన్ ఆఫ్ AB. మనం ఏ డెల్టా అయితే తీసుకున్నామో ఆ డెల్టాకి ఇక్కడ ఉన్న నార్మ్ P కి మధ్యలో రిలేషన్ ఎలా అన్నాము నార్మ్ P ఈజ్ లెస్ దెన్ డెల్టా అన్నాం. ఓకే. అవుతూ ఇక్కడ మనం P1 అనే ఒక పార్టీషన్ P అనే ఒక పార్టీషన్ తీసుకున్నాం కదా. ఈ రెండిటి యొక్క యూనియన్ ని ఇంకో పార్టీషన్ కింద తీసుకున్నాం. P2 ఈజ్ ఈక్వల్ టు అసలు నేను ఎందుకు ఇన్ని పార్టీషన్స్ తీసుకుంటున్నాను మనం రేమన్ ఇంటిగ్రేషన్ డెఫినిషన్ చెప్పాలి అన్నప్పుడు మనం ఏం చెప్తాం అక్కడ సెట్ ఆఫ్ యూపీఎఫ్ఎల్ గురించి మాట్లాడతాం. అంటే పార్టీషన్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నప్పుడు పార్టీషన్స్ ని మనం సబ్స్టిట్యూట్ చేస్తూ ఉన్నప్పుడు మనకు వచ్చే వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిలో సుప్రీమం వాల్యూస్ ఎల్పిఎఫ్ లో ఉండే ఇన్ఫిమం దాన్ని బట్టి మనం రేమన్ ఇంటిగ్రేషన్ డెఫినిషన్ చెప్పాం. కనుక ఇక్కడ నేను పార్టీషన్స్ ని వేరు వేరు పార్టీషన్స్ తీసుకోవడానికి రీజన్ అదే. ఓకే. ఇప్పుడు ఈ రిలేషన్ బట్టి ఈ రెండిట్లో ఏది దేనికి రిఫైన్మెంట్ అవుతుంది P union P1 is referring to P2. ఓకే. అప్పుడు P2 లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి మాక్సిమం P2 లో ఉన్న వాల్యూస్ కంటే సో నీకు P1 లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయన్నా మనం
P1 లో P-1 పాయింట్స్ మ్యామ్. ఉన్నాయి. ఓకే, ఇప్పుడు P2 లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి మనకి ఇన్ జనరల్ గా అయితే అప్పుడు? అందులో కూడా P-1 ఉంటూ P ఎక్స్ట్రా ఉంటుంది. P-1 దానికన్నా పాయింట్స్ ఉంటూ అంటే ఎట్ మోస్ట్ P-1 పాయింట్స్ ఉంటూ మోర్ దెన్ ఇంకా ఎందులో ఉండే పాయింట్స్ కన్నా ఎక్కువ ఉంటాయి మనకి. యూనియన్ అంటే అర్థం ఏంటి? రెండిట్లో కలిసి ఉండే పాయింట్స్. సో మనకు P1 లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అన్నాం? P-1 పాయింట్స్ ఉన్నాయి అన్నాం. P లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి అనేది మనకి ఐడియా లేనప్పుడు P2 లో ఉండే పాయింట్స్ మనకి ఎలా అవుతాయి? P2 హ్యావ్ ఎట్ మోస్ట్ P-1 పాయింట్స్ అండ్ మోర్ దెన్ P పాయింట్స్. స్టేట్మెంట్ అర్థమైందా మీకు? సో ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే మనం జనరల్ గా ఏ అనే ఒక సెట్ తీసుకున్నాం అనుకో, దాంట్లో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనే సెట్ తీసుకుంటే దాంట్లో 2 3 4 ఎలిమెంట్స్ ఏవో ఉన్నాయి అనుకుందాం, కొన్ని ఐడెంటికల్ అయితే. అప్పుడు సి అనేది ఏ యూనియన్ బి అయితే సెట్ మనకి ఎలా ఉంటది? 1 2 3 4 5. సో 1 2 3 4. అప్పుడు ఏమయ్యాయి మనకి? ఎట్ మోస్ట్ అంటే ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎట్ మోస్ట్ ఏ పాయింట్స్ అండ్ ఇంకా ఏమైంది మీకు? బిలో ఉండేదానికన్నా ఎక్కువ పాయింట్. బిలో ఎన్ని ఉన్నాయి మీకు? 2 3 4 ఉంటే ఎక్సెస్ ఇంకొకటి ఉంది. సో ఏమవుతుంది అప్పుడు? అండ్ మోర్ దెన్ బి అవుతుంది మనకి. సో ఏ యూనియన్ బిలో మనకి ఏమవుతాయి? ఈ రెండిట్లో ఉండే కామన్ ఎలిమెంట్స్ తో పాటు ఎక్సెస్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఏలో ఉండే ఎలిమెంట్స్ అండ్ మోర్ దెన్ బిలో ఉండే ఎలిమెంట్స్. ఇక్కడ అదే స్టేట్మెంట్ నేను రాస్తున్నా. దెన్ P2 contains at most P-1 elements and more than P. P. Okay. ఇంకా పోనీ ఎందుకు మనం అంటే క్లియర్ గా చూస్తే ఏమవుతుంది మీకు? ఇది స్టేట్మెంట్ అవుతుంది. ఇదేమవుతుంది చెప్పండి? P1F మైనస్ P2F మధ్యలో రిలేషన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. నేను దీని వాల్యూ దేనికి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది అన్నా. డెల్టా వాల్యూ కా మేడం? ఇందాక మనం దీని ముందు ఒక డెల్టా వాల్యూ అనే దానికన్నా దీనికి అన్నమాట. దేనికి? ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2k ఇంటూ P-1 ఇంటూ డెల్టాకి. ఎందుకు అంటే ఈ వాల్యూస్ మనం ఏమంటున్నాము? పీలో ఉండే, ఇంకా చూడండి దేనికి అంటే నార్మ్ పీకి. ఈ నార్మ్ పీలో ఉండే ఇక్కడ ఏమన్నాం మనం? P2 కంటెన్స్ ఎట్ మోస్ట్ P-1 అండ్ మోర్ దెన్ P ఎలిమెంట్స్. సో UP1F మైనస్ UP2F మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఈజ్ లెస్ దెన్ 2k ఇంటూ B-1. ఏ పాయింట్స్ అయితే వచ్చాయో ఆ పాయింట్స్ ఇంటూ నార్మ్ పి అవుతుంది. మనం ఇందాక నార్మ్ పి అనేది దేనికన్నా లెస్ దెన్ అవుతుంది అన్నాము? డెల్టా కన్నా. సో ఈజ్ లెస్ దెన్ 2k ఇంటూ B-1 డెల్టా. P2 ఈజ్ ఏ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అయితే
UP1F కి UP2F కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటది? P2 రిఫైన్మెంట్ P1 కాబట్టి P1 యొక్క అప్పర్ వాల్యూ కంటే P2 లో ఉండే అప్పర్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, అంటే లెస్ దాన్ ఈక్వల్ టు ఉంటాయి. లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు అమ్మా, గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ టు ఉంటాయి. ఒకసారి P2 రిఫరెన్స్ P2 is refinement P1 అయితే UP1F is greater than or equal to UP2F. So greater than or equal to. ఓకే, ఇప్పుడు ఏ కండిషన్స్ మనం తీసుకొని ప్రూఫ్ చేస్తాం? మనం ఇక్కడ UP1F మైనస్ UP2F ఈజ్ లెస్ దెన్ 2K P-1 డెల్టా అన్నాం. ఇప్పుడు ఈ దీన్నిటి వైపు ఉంచి దీన్నిటి పంపించామనుకో ఏమవుతుంది? అప్పుడు UP1F ఈజ్ లెస్ దెన్, ఇటు మైనస్ ఉన్నది ఇటు వెళ్తే ప్లస్ UP2F ప్లస్ 2K B-1 ఇంటూ డెల్టా. ఇందాక దీని వాల్యూ ఎంత అని తీసుకున్నాం మనం? UPF is less than integral a to b dash f of x integral a to b dash x f of x dx plus epsilon by 2 అని తీసుకున్నాం. సో integral a to b dash f of x dx plus epsilon by 2 plus 2k into B-1 into delta. ఇందాక మనం 2k into B-1 డెల్టా వాల్యూ ఎలా అజ్యూమ్ చేసుకున్నాం? epsilon by 2. సో ఇంటిగ్రల్ a to b dash f of x dx plus epsilon by 2 plus epsilon by 2. సో ఏమైంది అప్పుడు? ఇంటిగ్రల్ a to b dash f of x dx plus epsilon plus epsilon. సో ఏమైంది ఇప్పుడు మనకి? ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అయితే there exists delta greater than 0 such that integral UPF is less than integral a to b dash f of x dx plus ఎప్సిలాన్ అయింది. ఈ స్టేట్మెంట్ ప్రూఫ్ కోసం ఇందులో మనం చాలా విషయాలు తీసుకున్నాము. ఎలా? f is ab to r ఒక బౌండెడ్ ఫంక్షన్ అయితే బై ద డెఫినిషన్ ఆఫ్ బౌండెడ్ ఏమవుతుంది మనకి? మాడ్యులస్ ఆఫ్ f of x లెస్ దెన్ k ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ab, k బిలాంగ్స్ టు r. ఈ r అనేది ఎందుకు, ఈ k అనేది ఎందుకు r లో ఉండే ఎలిమెంట్ అంటే మనకి కోడోమైన్ ఎందులో ఎలిమెంట్? r లో ఎలిమెంట్ కనుక k బిలాంగ్స్ టు r అవుతుంది. బై ద డెఫినిషన్ ఇంటిగ్రల్ a to b dash f of x dx is equal to infimum of u
పిఎఫ్ సచ్ దట్ పి బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏ. ఇన్ఫిమమ్ అంటే అర్థం ఏంటి మనకి? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లోవర్ బౌండ్. ఇలా ఎగ్జిస్ట్ అయిన లోవర్ బౌండ్స్ లో పెద్ద వాల్యూ ఇదే అయితే దాన్ని అప్పుడు ఇంటిగ్రల్ ఏ టు బి డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది అన్నాం. మనకి ఇంటిగ్రల్ ఏ టు బి డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది లోవర్ బౌండ్ ప్లస్ అలా ఎగ్జిస్ట్ అయ్యే వాటిలో పెద్ద లోవర్ బౌండ్ ఇదే. అలాంటప్పుడు ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, ఒక ఎప్సిలాన్ అనేది తీసుకుంటే ఇంటిగ్రల్ ఏ టు బి డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 అనేది లోవర్ బౌండ్ అవ్వదు. ఎందుకు? మనకి ఎగ్జిస్ట్ అయిన లోవర్ బౌండ్ అనేది ఇది అవుతూ అందులో పెద్ద లోవర్ బౌండ్ ఇంటిగ్రల్ ఏ టు బి డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది మనం పెద్ద లోవర్ బౌండ్ అన్నాం. ఒక ఎప్సిలాన్ బై 2 చేసినప్పుడు దాని వాల్యూ ఎగ్జిస్ట్ అయిన వాటిలో ఇదే పెద్ద లోవర్ బౌండ్ అంటే ఎప్సిలాన్ బై 2 కలిపినప్పుడు ఏమవుతుంది? ఈజ్ నాట్ ఏ లోవర్ బౌండ్ ఆఫ్ యూపీఎఫ్. ఓకే, ఇది ఎప్పుడైతే ఒక దానికి లోవర్ బౌండ్ కాదో దేనికో ఒక దానికి అప్పర్ బౌండ్ అవుతుంది. కనుక అలా దేనికి అనుకున్నాము? P1 అనే ఒక పార్టీషన్ తీసుకుంటే P1 బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏబి సచ్ దట్ UP1F ఈజ్ లెస్ దెన్ ఇంటిగ్రల్ ఏ టు బి డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2. నెక్స్ట్ అలా అవుతూ మనం ఇంకా P1 బిలాంగ్స్ టు P1 అనే ఒక పార్టీషన్ తీసుకున్నాను. అది ఎలా తీసుకున్నాం? P-1 ఎలిమెంట్స్ అనేవి అందులో ఉంటాయి. మనం ఈపీకి కన్ఫ్యూజ్ అవుతాము అనుకుంటే దీన్ని N-1 అనుకోండి. సో నేను P1 లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అని తీసుకున్నాను? P-1 పాయింట్స్ అనేవి ఉన్నాయి అన్నాం. సో పార్టీషన్ అంటే మనకి ఏమవుతుంది? ఏ అండ్ బి తో మధ్యలో ఉండే ఎలిమెంట్స్ అనేవి మారుతాయి. కనుక ఇంక్లూడింగ్ ద పాయింట్స్ ఏ అండ్ బి. ఇప్పుడు ఒక ఎప్సిలాన్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయిందో మనం ఒక డెల్టా వాల్యూ అనేది తీసుకోవాలి. ఆ డెల్టా వాల్యూ నేను ఎలా చూస్ చేసుకున్నాను అంటే 2k b-1 ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై 2 అయ్యే విధంగా ఒక డెల్టాని నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటి? లెట్ పిబి ఎనీ పార్టీషన్ ఆఫ్ ఏబి. ఏబికి ఇంకో పార్టీషన్ బి అనేది తీసుకుంటే నేను ఏ డెల్టా అయితే తీసుకున్నానో ఆ డెల్టా వాల్యూ అనేది ఈ పార్టీషన్ పి అనే దాని యొక్క నార్మ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది అని చెప్పా. ఇక్కడ నేను P1 అనే ఒక పార్టీషన్ ఆల్రెడీ ఎజ్యూమ్ చేశాను, పి అనే ఒక పార్టీషన్ తీసుకున్నా. ఈ రెండిటి యొక్క యూనియన్ ఏదైతే ఉంటుందో దాన్ని P2 అనుకున్నా. సో P2 అనే పార్టీషన్ అప్పుడు నాకు ఏమవుతుందన్న P యూనియన్ P1 అవుతుంది. ఇప్పుడు నాకు P2 లో ఉండే పాయింట్స్ ఎలా ఉంటాయి? P లో ఉండే పాయింట్స్ P1 లో ఉండే పాయింట్స్ కన్నా ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? P2 ఈజ్ ఏ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అవుతుంది, P2 ఈజ్ ఏ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అవుతుంది. ఎందుకు? మన డెఫినేషన్ ప్రకారం ఏమవ్వాలి? P1 లో ఉండే ప్రతి పాయింట్ P2 లో ఉంటూ P2 లో ఎక్సెస్ పాయింట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం P లో ఉండే ప్రతి పాయింట్ P2 లో ఉంటూ P2 లో కొన్ని ఎక్సెస్ పాయింట్స్ ఉంటాయి. అంటే మనం ఇది చెప్పేటప్పుడు కూడా అదే చెప్తాం. P లో ఉండే ప్రతి పాయింట్ P2 లో ఉంటూ P2 లో కొన్ని ఎక్సెస్ పాయింట్స్ ఉండాలి అని. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. P2 లో ఉండే P1 లో ఉండే ప్రతి పాయింట్ P2 లో ఉంటుంది. కనుక P2 ఈజ్ ఈక్వల్ టు P యూనియన్ P1 అంటే మనకి P2 లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి? అప్పుడు P1 లో ఉండే P-1 పాయింట్స్ P లో ఉండే పాయింట్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. UP1F మైనస్ UP2F ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 2k ఇంటూ B-1 నార్మ్ పి. ఈ నార్మ్ పి వాల్యూ అనేది ఏమవుతుంది? నాకు లెస్ దాన్ డెల్టా అని నేను ఇందాక చెప్పాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ నార్మ్ పి ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేసా? నార్మ్. ఓకే, ఇక్కడ P1 రిఫైన్మెంట్ P2, P2 ఈజ్ ఏ రిఫైన్మెంట్ P1 అయితే ఈ రెండింటి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది? అప్పుడు UPF UP2F కి లెస్ దాన్ ఉంటుంది. నువ్వు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నట్లున్నా. ఇందాక ఏం చెప్పాం మనం ఇక్కడ? P2 ఈజ్ ఏ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అయితే ఆ రెండింటి మధ్యలో ఎలా ఉంది? UP1F ఈజ్ గ్రేటర్ దన్ UP2F అవుతుంది. ఇక్కడ ఏమైంది మనకి? P2 ఈజ్ ఏ రిఫైన్మెంట్ ఆఫ్ P అవుతుంది. సో UPF కి UP2F కి మధ్యలో ఉండే రిలేషన్ ఎలా ఉంటది?
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. మనకి జనరల్ గా అయితే ఏం తెలుసు, UP1F మైనస్ UP2F ఈజ్ లెస్ దెన్ 2K B-1 డెల్టా. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇప్పుడు నాకు UP1F ఈజ్ లెస్ దెన్ UP2F ఇటువైపు ఉన్నది ఇటు తీసుకొస్తే ప్లస్ 2K P-1 ఇంటూ డెల్టా. ఇక్కడ నేను యాక్చువల్లీ ఇప్పుడు ఏమవుతుంది మీకు దీని ప్లేస్ లో ఇంటిగ్రల్ A to B dash f(x) dx ప్లస్ ε/2. ఇందాక మనం 2K ఇంటూ B-1 డెల్టా వాల్యూ ఎలా తీసుకున్నాం, ఇంటిగ్రల్ A to B dash f(x) dx ప్లస్ ε/2. 2K ఇంటూ B-1 ఇంటూ ఎప్సిలాన్ వాల్యూ ఇందాక మనం ఎంత డెల్టా వాల్యూ ఎలా తీసుకున్నాము అంటే ε/2 తీసుకున్నాం. సో ε/2 అవుతుంది. ε/2 ప్లస్ ε/2 వాల్యూ ఎంత అవుతుంది, ఎప్సిలాన్. సో సిగ్మా డెల్టా ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయితే ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అయితే దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 such that UPF ఈజ్ లెస్ దెన్ ఇంటిగ్రల్ A to B dash f(x) dx ప్లస్ ఎప్సిలాన్. నాకు ఇక్కడ ఎంతకి ఈ P అనేది ఏమవుతుంది, P బిలాంగ్స్ టు ఫర్ ఆల్ A, B అండ్ నార్మ్ P లెస్ దాన్ 0. లెస్ దెన్ డెల్టా లెస్ 0. లెస్ దాన్ డెల్టా యాక్చువల్గా ఇక్కడ మనం ఇందాక చెప్పేటప్పుడు లెస్ దాన్ డెల్టా అనేది తీసుకున్నాం. సో సెకండ్ ప్రూఫ్ ఏం చేస్తాము అంటే సిమిలర్లీ we prove సెకండ్ మనం ఏం ప్రూఫ్ చేయాలి, LPF is greater than integral A to B dash f(x) dx minus epsilon for all P belongs to phi of AB and not P is greater than delta. ఓకే, ఎంతకి LPF డెఫినిషన్ ఏంటి, మనకి ఇది ప్రూఫ్ చేయాలి అంటే మనం LPF ఇక్కడ ఎలా తీసుకుంటాం, అప్పుడు మన ఇంటిగ్రల్ A dash to B f(x) dx is equal to supremum of LPF తీసుకోవాలి. సుప్రీమం ఆఫ్ LPF అంటే అర్థం ఏంటి మీకు, మనకి ఎగ్జిస్ట్ అయ్యే LPFs లో అన్నిటికన్నా గ్రేట్ అప్పర్ బౌండ్ అవుతూ ఎగ్జిస్ట్ అయిన అప్పర్ బౌండ్స్ లో లీస్ట్ వాల్యూ ఇదే అని తీసుకుంటాం మనం. ఇంటిగ్రల్ A dash to B f(x) dx is equal to ఏం చెప్తాం మనం, సుప్రీమం LPF such that P belongs to phi of AB. అయితే మనకి సుప్రీమం అంటే డెఫినేషన్ ఏంటి, ఇలా తీసుకున్న పార్టీషన్స్ అన్ని కలిసి ఫామ్ అయ్యే వాటిలో సుప్రీమం అంటే ఇది అప్పర్ బౌండ్ అవుతూ ఇలా అయిన అప్పర్ బౌండ్స్ లో లీస్ట్ వాల్యూ అంటే రిమైనింగ్ అప్పర్ బౌండ్స్ అన్ని ఏమవుతున్నాయి మనకి, ఇంటిగ్రల్ A dash to B f(x) dx అనేది రిమైనింగ్ అప్పర్ బౌండ్స్ అన్ని దీనికన్నా పెద్ద వాల్యూస్, అంతే కదా. మన సుప్రీమం డెఫినేషన్ ఏంటి, మనకు ఎగ్జిస్ట్ అయ్యే అప్పర్ బౌండ్స్ లో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని సుప్రీమం అంటాం. అంటే ఇంటిగ్రల్ A dash to B f(x) dx అనేది LPF కి ఎగ్జిస్ట్ అయ్యే అప్పర్ బౌండ్స్ అన్నిటిలోకి చిన్న వాల్యూ. అలాంటప్పుడు ఇంటిగ్రల్ A dash to B f(x) dx మైనస్ ε/2 అనేది అప్పర్ బౌండ్ అవుతుందా, అవ్వదు మేడం. ఎందుకు, లీస్ట్ లో మళ్ళీ కొంత వాల్యూ మైనస్ చేస్తే ఇది లీస్ట్ అవుతుంది కదా. సో మనకి ఎగ్జిస్ట్ అయ్యే అప్పర్ బౌండ్స్ అన్నిటిలోకి ఇదే లీస్ట్ వాల్యూ. అలాంటప్పుడు దానిలో నుంచి నేను ఒక ε/2 అనేది తీసినప్పుడు ఇది ఒకవేళ అప్పర్ బౌండ్ అయ్యిందే అనుకోండి, మనకి ఏమైపోవాలి, ఇదే సుప్రీమం అయిపోలే.
కానీ ఏం చెప్తున్నాం మనం అలా ఎగ్జిస్ట్ అయ్యే సుప్రీమం వాల్యూ అనేది ఇంటిగ్రల్ a డాష్ టు బి f of x dx అన్నాం. సో ఏమవుతున్నప్పుడు ఇది మనకి నాట్ ఏ అప్పర్ బౌండ్. సో ఇది దేనికో అప్పర్ బౌండ్ కాదు. సో అప్పర్ బౌండ్ కాదు అంటే మీనింగ్ ఏంటి మనకి, ఏదో ఒక పార్టీషన్ కి ఇది లోవర్ బౌండ్ అవుతుంది అని, అంతే కదా. ఇంకా మనకి అప్పర్ బౌండ్ కాదు అన్నప్పుడు ఏమవుతుంది, మనం ఏదో ఒక పార్టీషన్ తీసుకుంటే ఆ పార్టీషన్ ఇంకా రిమైనింగ్ ఇక్కడ నుంచి సేమ్ అన్నమాట. సో ఇది ఎప్పుడైతే మనం ఇది లోవర్ బౌండ్ కాదు అనుకున్నామో ఇది దేనికో ఒకదానికి లోవర్ బౌండ్ అవుతుంది అన్నాం. ఈ కండిషన్ లో మనకి ఏమైంది, అది అప్పర్ బౌండ్ కాదు అన్నాం కనుక ఏదో ఒక దానికి అప్పర్ బౌండ్ అవుతుంది అని తీసుకుంటాము. రిమైనింగ్ వాల్యూస్ అన్ని ఇక్కడలాగే వస్తాయి. ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు మనకి LP1F కి LP2F కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యామ్. సో మనం ఈ థీరం ప్రూఫ్ నే ఎక్కడైతే యూపీఎఫ్ లో ఉంటాయో అక్కడ ఎల్పిఎఫ్ తీసుకొస్తూ లాస్ట్ లో మనం చూపించాల్సింది ఏంటి అంటే LPF is less than or equal to less than integral a dash to b f of x dx minus epsilon by 2 minus epsilon by 2 వస్తుంది. సో ఈ మైనస్ ఎప్సిలాన్ బై 2 మైనస్ ఎప్సిలాన్ బై 2 అంటే ఏమవుతుంది అప్పుడు మనకి a dash to b f of x dx మైనస్ ఎప్సిలాన్ అవుతుంది. నాకు దీని సిమిలర్ ప్రూఫ్ ఒకసారి ట్రై చేయండి, రాకపోతే నేను రిమైనింగ్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ మీకు. ఓకే మ్యామ్. ఒక ప్రాబ్లం చూడండి, ఇంకా 5 minutes ఉంది. సో థీరం స్టార్ట్ చేసిన అవ్వదు. షో దట్ f of x is equal to b minus 1 is integrable on 1, 2 and integral 1 to 3x plus 1 dx is equal to 11 by 2. Show that f of x is equal to f of x is equal to 3x plus 1 is an integrable on 1, 2 and integral 1 to 3x plus 1 dx is equal to 11 by 2. అంటే మనం ఏం ప్రూఫ్ చేయాలి అసలు ఫస్ట్, ఏం చెప్పాలమ్మా ఫస్ట్ మనం, అది రీమన్ ఇంటిగ్రల్ అవుతుంది అని చెప్పాలి ఫస్ట్ మనం. ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రబుల్ అంటే అర్థం ఏంటి అంటే మీకు ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అది రీమన్ ఇంటిగ్రబుల్ అని చెప్పాలి. సో ఎప్పుడైతే రీమన్ ఇంటిగ్రబుల్ అనేది ఎగ్జిస్ట్ అయిందో ఇంటిగ్రల్ 1 to 2 3x plus 1 dx is equal to 11. అంటే మనం చెప్పాల్సింది ఏంటి అంటే రీమన్ ఇంటిగ్రబుల్ అని చెప్పాలి అంటే ఏం చెప్పాలి, అప్పర్ అండ్ లోవర్ రీమన్ ఇంటిగ్రల్ వాల్యూస్ అని ఈక్వల్ అవ్వాలి అని చెప్పాలి. సో అప్పర్ అండ్ లోవర్ రీమన్ ఇంటిగ్రల్స్ అనేవి ఈక్వల్ అయితే అప్పుడు అది రీమన్ ఇంటిగ్రబుల్ అవుతుంది. అలా అయితే దాని యొక్క వాల్యూ ఎంత అని చెప్పాలి, ఇప్పుడు మనం 11/2 అని చెప్పాలి. అంటే మనం చెప్పాల్సింది ఏంటి అంటే ఇంటిగ్రల్ 1 to 3x plus 1 dx వాల్యూ ఏమో 11/2 అని, at the same time ఇంటిగ్రల్ 1 to 2 3x plus 1 dx is equal to 11/2 అని చెప్తే మొత్తం అదంతా దీనికి ఈక్వల్ అవుతుంది అని చెప్పాలి. ఓకే, మనం అప్పర్ అండ్ లోవర్ ఇంటిగ్రల్స్ చెప్పాలి అంటే అసలు మనకి ఏం కావాలి, డెఫినిషన్స్ ఏంటి అసలు,
మనకు ఒక ఫస్ట్ అప్పర్ అండ్ లోవర్ సమ్ వాల్యూస్ తెలియాలి. అప్పర్ లోవర్ సమ్లు కావాలి అంటే ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, ఒక ఇంటిగ్రేషన్ తీసుకోవాలి, సారీ ఒక పార్టీషన్ తీసుకోవాలి. సో క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి అంటే ఇక్కడ 1, 2 కి మనం ఒక పార్టీషన్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇంతకీ f(x) = 3x + 1 అనేది 1, 2 అనే క్లోజ్డ్ ఇంటర్వెల్ దగ్గర బౌండెడా కాదా? బౌండెడ్ అవుతుంది. ఇన్ఫిమం వాల్యూస్ ఎంత అవుతాయి అప్పుడు, సుప్రీమం వాల్యూస్ ఎంత అవుతాయి? సో మీకు ఇచ్చింది ఏంటి అంటే 1, 2 అంటే ఏబి వాల్యూస్. ఫంక్షన్ ఏంటి, f(x) = 3x + 1 అంటే 3 + 1 3 × 1 + 1. సో 3 + 1 అంటే 4 అవుతుంది. 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి, 3 × 2 + 1. సో ఏమవుతుంది, 6 + 1 సో 7. అంటే ఇన్ఫిమం వాల్యూ ఏమో 4 అయింది, సుప్రీమం వాల్యూ ఏమో 7 అయింది. అవుతూ మీరు ఇంకోటి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది ఏం ఫంక్షన్ అంటే ఇంక్రీజింగ్ వాల్యూస్ అన్నమాట. మనం నెక్స్ట్ ఒకవేళ 1.1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 4 వచ్చింది, 2 సబ్స్టిట్యూట్ చేస్తే 7 వచ్చింది. సో ఈ మధ్యలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతాయి, 4 కి 7 కి మధ్యలో ఉంటాయి. అంటే ఇన్ఫిమం వాల్యూస్ తో కన్నా పెరుగుతూ ఉంటాయి. సో చూడండి సొల్యూషన్, given function is f(x) = 3x + 1. Clearly f(x) is a bounded on 1, 2. సో కన్సిడర్ మనం ఒక పార్టీషన్ తీసుకోవాలి. ఈ పార్టీషన్ ని నేను ఎలా తీసుకుంటున్నాను అంటే, వన్ 1 + 1/2 1 + 2/2 2/n plus and so on 1 + r/n and so on 2. ఎందుకు మనం పార్టీషన్ p అనేది 1 1 + 1/n 1 + 2/n and so on 1 + r/n and so on 2 అనేది తీసుకోవాల్సి వచ్చింది? అక్కడ మనకి ఇచ్చింది ఫంక్షన్ 3x + 1 రూపంలో ఉందని ఎలా తెలుసుకున్నాడు మేడం? కాదు, ఎందుకు అంటే మీకు ఇచ్చింది ఏంటి, 1, 2 అంటే 2 కాన్సిక్వెన్స్ నేషనల్ నంబర్స్ ఇచ్చాడు మీకు. సో 2 కాన్సిక్వెన్స్ రేషనల్ మధ్యలో ఇన్ఫైనైట్లీ మెనీ ఇర్రాషనల్స్ అండ్ రేషనల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి మనకి. ఏ 2 నేషనల్ నంబర్స్ మధ్యలో తీసుకున్నా మనకి ఇన్ఫైనైట్లీ మెనీ రేషనల్స్ అండ్ ఇర్రాషనల్స్ అంటే రియల్ నంబర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. మనం యాక్చువల్లీ అప్పర్ అండ్ లోవర్ రీమన్ ఇంటిగ్రల్స్ గురించి మాట్లాడాలి అంటే మనకి ఎగ్జిస్ట్ అయ్యే పార్టీషన్స్ ఏవైతే ఉంటాయో అన్ని పార్టీషన్స్ యొక్క అప్పర్ వాల్యూస్ లోవర్ వాల్యూస్ కనుక్కొని వాటి యొక్క ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ n మారుతూ, సో 1 కి 2 కి మధ్యలో ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి అనేది మనకు తెలియదు. అందుకు నేను 1 కి 2 కి మధ్యలో ఉండే ఒక పార్టీషన్ అనేది ఒక ఫ్రాక్షన్ పార్టీషన్ తీసుకున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఏ పార్టీషన్ p అయితే తీసుకున్నానో ఈ p అనే పార్టీషన్ కే నేను ఇన్ఫిమమ్ అప్పర్ అండ్ లోవర్ రీమన్ సమ్స్ కట్టి ఆ అప్పర్ అండ్ లోవర్ సమ్స్ వాల్యూస్ ఏవైతే వచ్చాయో అవే వాటి మొత్తం అప్పర్ అండ్ లోవర్ రీమన్ సమ్స్ యొక్క ఇన్ఫిమమ్ వాల్యూస్, మొత్తం అప్పర్ అండ్ లోవర్ రీమన్ సమ్ యొక్క సుప్రీమం వాల్యూ అవే అవుతాయి అని చెప్తా. ఎందుకు అంటే నేను ఇక్కడ స్పెసిఫిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం p అనే పార్టీషన్ 1 1.1 1.2 అండ్ సో ఆన్ 1.9, 2 అని తీసేసుకున్నామే అనుకో, దీన్ని నేను సబ్స్టిట్యూట్ చేసేస్తే నాకు ఒక యూపీఎఫ్ వాల్యూ వస్తుంది, ఒక ఎల్పిఎఫ్ వాల్యూ వస్తుంది.
అయితే ఇదే దీని ఇన్ఫిమం వాల్యూ గాను ఇదే దీని సుప్రీమం వాల్యూ గాను తీసుకొని మనం రేమన్ ఇంటిగ్రేషన్స్ చేసేయొచ్చా? సుప్రీమం ఆఫ్ ఎల్పిఎఫ్ అని తీసేసుకొని నాకు ఇక్కడ ఏ వాల్యూస్ వచ్చాయో ఆ వాల్యూస్ తో నేను ఇంటిగ్రేషన్ కట్ అయ్యొచ్చా కట్టకూడదా? క్వశ్చన్ అర్థం కాలేదా అమ్మా? యాక్చువల్లీ నేను పార్టీషన్ పి అనేది ఇలా 1+1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ 1+r ఫ్యాక్టోరియల్ ప్లస్ 1+r+1/n అండ్ సో ఆన్ అలా తీసుకున్నాను. అదేదో డైరెక్ట్ గా పి అనే పార్టీషన్ 1, 1.1, 1.2 అండ్ సో ఆన్ 1.9, 2 అని తీసేసుకుంటే నాకు పార్టీషన్స్ సబ్ ఇంటర్వల్స్ వస్తాయి. ఆ సబ్ ఇంటర్వల్స్ యొక్క ఇన్ఫిమం సుప్రీమం వస్తుంది. సో వాటిని బేస్ చేసుకొని యూపీఎఫ్ ఎల్పిఎఫ్ వాల్యూస్ వచ్చేస్తాయి. అలాంటప్పుడు ఇంటిగ్రల్ a to b డాష్ f of x dx వాల్యూ ఏమవుతుంది? ఇన్ఫిమం ఆఫ్ యూపీఎఫ్ అంటే దీని వాల్యూ ఏదైతే వచ్చిందో అది గాను ఇంటిగ్రల్ a డాష్ టు b f of x dx వాల్యూ అనేది దీనికి వచ్చిన వాల్యూ తీసుకుంటే అయిపోద్ది కదా. నేను ఎందుకు పార్టీషన్ అనేది ఇలా తీసుకోవాల్సి వచ్చింది అంటున్నాను. అలా తీసుకున్నప్పుడు మనం మిడిల్ లో 1+r/n వాల్యూ తీసుకున్నాం కదా మేడం. అంటే ఆర్త్ ఒక పార్టీషన్ సబ్ ఇంటర్వల్ ఆర్ అనేది ఒకటి తీసుకుంటున్నాం. ఎందులో అనుకో సబ్ ఇంటర్వల్ ఆర్ అనేది ఉండదేమో అని అనుకుంటున్నాను మేడం. కాదు, యాక్చువల్లీ నేనేం చెప్పాను మీకు ఇది చెప్పేటప్పుడు, ఇన్ఫిమం ఆఫ్ సెట్ ఆఫ్ యూపీఎఫ్ పి బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏబి అన్నాను. అంటే ఏబి అనే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో దానికి ఎగ్జిస్ట్ అయ్యే పార్టీషన్స్ వాటి యొక్క అన్ని తీసుకున్నాం. అలా ఎగ్జిస్ట్ అయ్యే పార్టీషన్స్ యొక్క మొత్తంలో ఇన్ఫిమం వాల్యూ ఎట్ ద సేమ్ టైం సుప్రీమం ఎలా చెప్తాం మనం? ఎల్పిఎఫ్ పి బిలాంగ్స్ టు ఫై ఆఫ్ ఏబి వాల్యూస్ లో. సో ఈ పి అనేది ఫై ఆఫ్ ఏబిలో పార్టీషన్స్ తీసుకుంటే అలా పార్టీషన్స్ కి ఎగ్జిస్ట్ అయ్యే లోవర్ రీమన్ సమ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిలో సుప్రీమం వాల్యూ అనేది తీసుకోవాలి అన్నాను. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పి అనేది 1, 1/2, 1/2 ఇలా తీసుకున్నాం అనుకో, ఇది ఏమవుతుంది మనకి? సింగిల్ పార్టీషన్ ఓన్లీ. కానీ మనం ఏమన్నాం ఇక్కడ? సెట్ ఆఫ్ పార్టీషన్స్ అన్ని వాల్యూస్ ని బేస్ చేసుకొని యూపీఎఫ్ వాల్యూస్ ఎల్పిఎఫ్ వాల్యూస్ కావాలి మనకి. సో దానికోసం ఇన్ జనరల్ గా నేను పి అనే పార్టీషన్ ఎలా తీసుకోవాల్సి వచ్చింది అంటే 1, 1+1/n 1+2/n అంటే n వాల్యూ అనేది మనం 1 వేసుకున్నాం అనుకోండి ఒక వాల్యూ వస్తుంది. 1 వాల్యూ ఇంకో 2 వేసుకున్నాం అనుకోండి అప్పుడు మీకు 1 వాల్యూ 1, 2, 3, 4, 5 ఏ వాల్యూస్ వేసుకున్నా మనకి ఏమవుతుంది అంటే ఆ వాల్యూస్ అనేవి 1, 2 మధ్యలోనే ఉంటాయి. చెక్ చేసుకోండి ఒకసారి. 1 మధ్యలో 2 వేయండి, 3 వేయండి, 4 వేయండి. నేను ఇక్కడ n ఏంటి అనేది మీకు చెప్పలేదు. సో మన n వాల్యూ అనేది చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మీకు పార్టీషన్ వాల్యూ అనేది కూడా మారుతూ ఉంటుంది. కానీ ఏమవుతుంది అంటే పార్టీషన్ లో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ 1 to 2 మాత్రమే అవుతుంది. సో అప్పుడు అర్థం ఏంటి మనకి? ఏబి అనే క్లోజ్డ్ ఇంటర్వల్ కి ఎగ్జిస్ట్ అయ్యే పార్టీషన్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా? పై దాంట్లో కూడా ఎగ్జిస్ట్ అయ్యే పార్టీషన్స్ అన్ని ఉన్నాయి కదా. అంటే ఎలా ఉంటాయి? ఇప్పుడు ఇవి కూడా వాటన్నిటి మధ్యలో ఎగ్జిస్ట్ ఇందులో వన్ ఆఫ్ ద పార్టీషన్ ఇది అంతే. ఇందులో ఎలా ఉంటుంది ఒకసారి చెప్పు. మనం ఒక పాయింట్ 1 తీసుకున్నాము, ఇంకో పాయింట్ 1.1 తీసుకున్నాము, ఇంకో పాయింట్ 1.2. పి అనే పార్టీషన్ మనం ఇక్కడ 11 పాయింట్స్ మాత్రమే తీసుకున్నాం. ఏమి ఒకవేళ ఇలా ఉండొచ్చేమో కదా, 1, 1.01, 1.02 అప్ టు అండ్ సో ఆన్
1.992 అయి ఉండొచ్చు. అంటే అప్పుడు ఎన్ని పాయింట్స్ ఉన్నట్లు? 101 పాయింట్స్ ఉన్నాయి ఆ పార్టీషన్ లో. ఓకే మ్యామ్. ఇది ఆలోచించండి. రిమైనింగ్ క్లాస్ రేపు చెప్పుకుందాం. ఇంకా నాకు నెక్స్ట్ అవర్ స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సరే Okay. అమ్మా, ఇది ఆలోచించండి. నేను ఎందుకు పార్టీషన్ ఎలా తీసుకున్నాను అంటే, మీరు ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ 1/n, 1 ప్లస్ 1/2/n, 1 ప్లస్ 3/n ప్లస్ n సో 1 ప్లస్ r/n's లో 1 వాల్యూ అనేది ఒకసారి 1, 2, 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. కంపల్సరీ మీకు పార్టీషన్ అనేది 1 కి 2 కి మధ్యలోనే వస్తుంది. ఏ ఎన్ వాల్యూ తీసుకున్నా అప్ టు మనం 1,10,000 ఏ వాల్యూస్ తీసుకున్నా మనకి పార్టీషన్ అనేది 1 కి 2 కి మధ్యలోనే వస్తుంది. ఓకే అమ్మా.